ప్రైజ్ ద లార్డ్. 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 పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆడవారు నిండుగా వస్త్రాలు కప్పం ప్రార్థించదం. పరిశుద్ధుర పరిశుద్ధుర నీ కోట్లాది వందనాలు, నీకు స్తుతి స్తోత్రం ఘనత మహిమ ఆరాధన నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డను దీవించుకున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డ మారు మంచి పొందాలి. నేను నీకెంతో స్తోత్రం, నేను నీకెంతో వందనాలు తండ్రి. నేను గాంధీ హాస్పిటల్లో బాధపడుతున్నారు. నేను వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకున్నాను. నేను వాళ్ళని దీవించుమనైనా, వాళ్ళని కాచుమనైనా, నేను వాళ్ళు తెలిసే భావాన్ని క్షమించుమనైనా, నేను వాళ్ళు తోడుండమని అడుగుతున్నాను. నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు తండ్రి. నేను క్వారంటైన్లో బాధపడుతున్న వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకున్నాను. వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. నేను వాళ్ళని దీవించమనైనా, నేను వాళ్ళు తెలిసే భావాన్ని క్షమించమని అడుగుతున్నాను. నేను ఈ లైవ్ జరిగేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకున్నాను. నేను చుట్టుముట్టు దేవదూతను పెట్టమని అడుగుతున్నాను. నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకొని, నేను కరోనా వైరస్ సిమ్టమ్స్తో బాధపడుతున్న వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకొని, సిస్టర్స్ని ఆదిలో ఉంచుకొని, డాక్టర్ పోలీస్ వాళ్ళని ఆదిలో ఉంచుకొని, నేను ఫాదర్ని ఆదిలో ఉంచుకొని, ప్రతి ఒక్క అపస్తులని ఆదిలో ఉంచుకొని, నేను ఫాదర్లు చనిపోతున్నారు వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకొని, నేను ప్రతి ఒక్క సంఘాన్ని ఆదిలో ఉంచుకొని, నేను ప్రతి ఒక్క సంఘాన్ని ఆదిలో ఉంచుకొని, ప్రతి ఒక్క సేవకుని ఆదిలో ఉంచుకొని, అయినా ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచమని దీవించమనైనా. నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు. అయినా షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని బాధపడుతున్న వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకొని, నేను బాంబే ఆస్ట్రేలియాని ఆదిలో ఉంచుకొని, నేను కరోనా వైరస్ రాకుండా చూసుకొని, నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించుమనైనా, కాచుమనైనా. నేను అనాథ పిల్లలు అలమారిపోతున్నారు, నేను వాళ్ళని దీవించుమనైనా, నేను వాళ్ళు తెలిసే పాపని క్షమించుమనైనా. నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించుమనైనా. డివైన్ జీసస్ మినిస్ట్రీని ఆదిలో ఉంచుకొని, నేను ప్రతి ఒక్క సేవకుడిని ఆదిలో ఉంచుకొని, నేను ప్రతి ఒక్క గురువుని ఆదిలో ఉంచుకొని, ప్రతి ఒక్క బిడ్డ దీవించుమనైనా, ప్రతి ఒక్క బిడ్డని కాచుమని అడుగుతున్నాను. నేను నీకెంతో స్తోత్రం. నేను కరోనా సిమ్టమ్స్తో బాధపడుతున్నారు, నేను వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకొని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మనోజురైన యేసుక్రీస్తు పాదాల చెంత సమర్పిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన అన్నం మాకు నేటికి ఇవ్వండి, మా దగ్గర వారిని మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, శోధనీయం ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను కృపను తెలుసుకున్న బిడ్డలారా, దేవాది దేవుడు ఈరోజు బహు గొప్ప అంశముతో మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నెలని కృప, ఆయన నెలని మహిమ, ఆయన సావాసము, ఆయన సన్నిధి, ఆయన యందు ఎటువంటి తేడాలో చూడలేని, ఎటువంటి తేడా ఆయన చూడలేని తత్వము కలిగిన దేవుడితో ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు దేవుడు ఈ భూలోకానికి ఒక హెచ్చరికగా, ఈ భూలోకానికి ఒక గుణపాఠముగా, ఈ భూలోకంలో ఉన్న మనుషులకు ఒక ఉన్నతమైన సత్యాన్ని నేర్పించడానికి మన మధ్యలోకి వచ్చిన్నాడు. విజ్డమ్ ఆఫ్ సాలమన్ జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం పలుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు సత్యాన్ని బోధించేటప్పుడు, సత్యాన్ని నేర్పించేటప్పుడు సత్యాన్ని విను, ఆ సత్యం ఏంటో గ్రహించు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం కూడా పలుకుతుంది.
దేవుడు ఉదయకాల సమయం వచ్చి నీకు సత్యాలు నేర్పించుటకు, నిన్ను బలపరచుటకు, ఆయన మాటలను నీ యందు పదిలపరచుటకు, నిన్ను విశ్వసించి నమ్మి నీ చేతికి కార్యం ఇచ్చిన నీ దేవుడు 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం, స్వార్థను నమ్మి దేవుడు నీ చేతికి ఇచ్చున్నాడు. నేను చేయననియు, నేను వినననియు, నేను ఎందుకు చేయాలనియు అనే మాట పెరిగితే ఆ మాటకు ప్రతి ఉత్తమం ఆయన్నే ఇస్తాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎజెకియెలు గ్రంథము 12వ అధ్యాయము ముందు ధ్యానించి దాని తర్వాత మనం ఇంకో వాక్యంలోకి వెళదాం. ఎజెకియెలు గ్రంథం 12వ అధ్యాయము. వాక్యం ధ్యానిస్తున్నారా? రోజు ప్రశ్న అడుగుతాను, చెప్పాలి మరి మీరు బ్రదర్ గారు చెప్తారా? ఎజెకియెల్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. ఎజెకియెలు గ్రంథము 12వ అధ్యాయము. ఎజెకియెలు గ్రంథము 12వ అధ్యాయము. ప్రభువాని నాతో ఇటులా అనేను, నరపుత్రుడా నీవు తిరుగుబాటుదారుల నడుమ వసింపుచున్నావు. వారు తిరుగుబాటుదారులు చెయ్యువారు కనుక కనులున్నాను చూడరు, చెవులున్నాను వినరు. నరపుత్రుడా, నీవు ప్రవాసి వలె నీ సామాన్లను మూటగట్టుకొని చీకటి పడక మునుపే ప్రయాణము కట్టుము. నీవు ఆ తవ్వివిడి మరొక చీకటికి పోవుచున్నావని ప్రజలు గ్రహించున్నట్లుగా చెయ్యుము. అప్పుడు వారు తమ తిరుగుబాటుదారులమని అర్థము చేసుకొని వచ్చును. చీకటి పడక మునుపే వారు చూచుచుండగా నీవు నీ సామాన్లను మూటగట్టుకొని ప్రయాణము కట్టుము. వారు చూచుచుండగా ప్రవాసమునకు పోవువారి వలె సాయంకాలమున బయలుదేరుము. వారు చూచుచుండగానే మీ ఇంటి గోడకు కన్నము వేసి నీ మూటను దాని గుంట బయటికి కొనిపొమ్ము. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే స్తుతి ఘనత మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దైవ జనమా, క్రిస్తుని సంగమా, మీరు ఈ సామెత విని ఉంటారు. మాటల కన్నా చాతలు చేయించి చూయించు. నీ ప్రతాపము, నీ తెలివి, నీ బుద్ధి మాటల్లో కాదు, కొన్నిసార్లు చాతల్లో చూయించు. Instead of talking, instead of saying something rubbish, show your willpower in actions. There's a problem many people use usually. దేవుడు అంటున్నాడు ఎజికల్ని పిలిచి, ఎజికాయా కర్రా, నువ్వు తిరుగుతున్నది, నువ్వు జీవించుచున్నది తిరుగుబాటుల మనుషుల మధ్య. అంటే దేవుడు ఎజికేల్ని తప్పించి ప్రతి ఒక్కరిని ఒక పేరుతో పిలుస్తున్నాడు. ఆ పేరేమనగా తిరుగుబాటుదారులు. వీరంతా ఇప్పుడు తిరుగుబాటుదారులు అంటే ద పీపుల్ హు ప్రొటెస్ట్ అని ఒక అర్థం. అంటే ప్రజలు ఎవరైతే న్యాయానికి అన్యాయం జరుగుతుంటే న్యాయం అని మాట్లాడి తిరుగుబాటు చేస్తారు కదా, వాళ్ళని తిరుగుబాటులను కూడా అంటారు. కొంచెం మంది మూర్ఖత్వంగా ఏమి తెలియకుండా కూడా తిరుగుబాటుతనం చేస్తుంటారు. కొంచెమంది తెలిసి కూడా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు ఎప్పుడు జరగాలంటే ఒక సత్యం అసత్యం వైపు తిరుగుబాటు చేయాలి. ఒక దొంగవాడి మీదకి ఒక మంచివాడు తిరుగుబాటు చేయాలి. ఒక వ్యభిచారురాలు మీదకి ఒక దీనురాలు దైవభక్తు గల బిడ్డ తిరుగుబాటు చేయాలి. ఒక పాపి మీద ఒక పుణ్యాత్ముడు తిరుగుబాటు చేయాలి. ఒక సేవకుడు కొన్ని సేవకుల మీద తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు 2 రకాలు, ఒకటి చెడుకి, ఒకటికి మంచికి. ముఖ్యంగా అన్యాయము జరుగుతున్న చోట న్యాయం చేయాలని తిరుగుబాటు చేసేవారు. ప్రొటెస్ట్, దీనికి అర్థం వేరు. రెబల్స్ అంటే మనుషులు ఎవరైతే
దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నారో వాళ్ళు కూడా తిరుగుబాటుదారులే. ఈ ప్రజలు ఎలా ఉంటారంటే ప్రభుని సత్యము తెలుసుకోక, ప్రభుని ఉన్నతమైన మనసును అర్థం చేసుకోక, ప్రభు తన వచనాన్ని తన వాక్ ద్వారా తన మనసులో ఉన్న అంతరంగిక విషయాలన్నీ కూడా మనకు నేర్పించాలనుకున్న సమయంలో మనం నేర్చుకోకుండా పక్కదారిన పడుతున్నాము కదా, మనము తిరుగుబాటుదారులమే. Praise the Lord. 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 తిరుగుబాటుతనం. దేవుడు అన్నాడు, ఎజికేల్, ఓ మానవ నరపుత్రుడా, ఇదిగో నువ్వు తిరుగుబాటుదారుల మధ్య ఉన్నావు. వీళ్ళందరూ నాకు తిరగబడ్డారు, నన్ను ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయేల్ జనాంగం నువ్వు ఒప్పుకోవట్లేదు. యూదీయులు యెరూషలేము పట్టణంలో వారు నన్ను అంగీకరించట్లేదు. నా నిబంధనలకు, నా సత్యానికి, నా వాక్కుకు వీళ్ళు తల వంచట్లేదు. నన్ను నా వైపు తిరుగుబాటు చేస్తున్నారు. కావున వీళ్ళని మాటలతో కాదు, చాతలతో జవాబు చెప్పాలి. కావున నువ్వు ఏం చేస్తావంటే, సాయంత్రం కాగానే నీ సామాన్లన్నీ మూట కట్టుకొని నీ ఇంటి గోడకు ఒక కన్నం వేసి వాళ్ళు చూస్తుండగానే నువ్వు ఆ కన్నం నుంచి వెళ్ళిపో. ఇప్పుడు దేవుడు కన్నం వేసి కన్నం నుంచి ఎందుకు వీళ్ళని బయటికి పోమన్నాడు? అర్థమేమి? ఎవరైనా వచ్చి, ఏ దేవుడైనా వచ్చి నీ ఇంటికి నువ్వే కన్నం కొట్టుకొని బయటికి పో అంటే నువ్వు వింటావా? ఎందుకు కన్నం వేయాలి తను నా ఇంటికి అని అడుగుతావు. ఎజికల్ అడగలేని సమస్య. ఎజికల్ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేడు. ఎజికల్ దేవునికి తిరుగుబాటు చేయలేడు. అందుకే తను దేవుడు అన్నాడు, ఈ కన్నం పెట్టి ఎందుకు నిన్ను బయటికి పోమంటున్నానంటే, బయట ఉన్న తిరుగుబాటుదారులకు నువ్వు యాక్షన్ రూపంలో, ప్రక్రియలో చూయించు నేను ఈ తిరుగుబాటుదారుల మధ్య నేను ఉండలేను. వీళ్ళకి భయపడి వీళ్ళెంత దుర్మార్గులనియు, ఇంత పాపాత్ములనియు, నన్ను బతకనిస్తలేరని చెప్పేసి వీళ్ళకి తెలిసి రావాలి. వీళ్ళు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు గ్రహించగలగాలి. కొన్నిసార్లు దేవుని సేవకుడు కావాలని చెప్పి తన బిడ్డలను పరీక్షిస్తుంటాడు. ప్రాజెక్ట్స్ ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ అడిగి బైబిల్ క్లాసులు పెట్టి కొన్ని సేవకుల్ని నిజంగా ఎదిగే వారిని ప్రశ్నిస్తారు, వాళ్ళని టెస్ట్ చేస్తారంటే నువ్వు ఎంత బలవంతుడుగా ఉంటున్నావు అని చూడడానికి. నేను అవమానించడానికో నిన్ను ఇబ్బంది పెట్టానుకో కాదు. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. సో ఎజికల్ చెప్తున్నాడు దేవుడు, నువ్వు కన్నం పెట్టి వాళ్ళ ముందే నువ్వు ప్రవసనానికి వెళుతున్నట్టు వెళ్ళిపో. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏం చెప్పగోరుతున్నాడు ఎజికల్ ద్వారా? ఆ ఎజికల్తో ఆ పని ఎందుకు చెప్పాడు, ఎందుకు చేయమంటున్నాడంటే, ప్రతి ఒక్క బిడ్డ హృదయము ఇలాగే కన్నం వేయబడ్డది సైతాన్ ద్వారా. ఆ కన్నము నుండి నువ్వు బయటికి ఒకరోజు ప్రవసనానికే వెళ్తావే తప్ప ప్రభులోకి తిరిగి నువ్వు రాలేవని ఆయన సందేశం ఇస్తున్నాడు. అంటే నీ హృదయానికి సైతాన్ కన్నం వేశాడు, ఆ కన్నం నుంచి నువ్వు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ఒక కన్నం వేసామనుకోండి, ఇలా రౌండ్ కన్నం వేసామనుకోండి, యువతలున్న మనిషి అవతలకు పోవాలి, అవతలున్న మనిషి యువతలికి రావాలి. సపోజ్ గోడ కన్నం వేయమన్నాడు, గోడ బయట ఏముంటది? ఖాళీ స్థలం. దేవుడు నిన్ను రక్షణ గల ఇంటి నుండి కన్నం వేసి రోడ్డు మీదకి వెళ్ళమంటున్నాడంటే దాని అర్థం ఏమనగా, నువ్వు ఉంటున్న గృహం, నువ్వు ఉంటున్న స్థలములో నువ్వు నన్ను గౌరవించట్లేదు, నా వాక్కును అనుసరించట్లేదు, నా ప్రేమను నువ్వు గుర్తించట్లేదు, కావున నువ్వు నడివీధిన పడాల్సిందే. నేను కూడా మిమ్మల్ని ఒక కన్నం వేసి ఆ కన్నంలో మిమ్మల్ని ప్రవసనానికి తీసుకెళ్ళడం అంటే మన స్వతంత్రం ఇంకోడు లాగేయడం. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు బాబిలోన్ దేశానికి చిక్కించబోతున్నాడు, బాబిలోన్ దేశానికి చిక్కించబోతున్నాడు. ఎప్పుడైతే బాబిలోన్ దేశానికి మనల్ని చిక్కించాడో మనం బానిసత్వానికి వెళ్ళిపోతాం. మనకి ఇజ్రాయేల్ పరిపాలకులు ఉంటారు, దేవుడు మనకు రాజయ్య ఉండడు, వాడు రాజయ్య ఉంటాడు. వాడు రాజయ్య ఉండాలి అంటే అప్పుడు నీకు నరక వేతనమే, అంతకన్నా మించి ఇంకోట్లేదు. అందుకే దేవాది దేవుడు స్పష్టంగా పలుకుతున్నాడు, నువ్వు వాళ్ళకి యాక్షన్లో చేసి చూయించు. నేను చేయబోతున్న కార్యం నువ్వు వాళ్ళకి ప్రక్రియలో చేసి చూపిస్తే అయినా కనీసం వాళ్ళు మారుతారేమో. అందుకే దేవుడు ఇంటికి కన్నం పెట్టి ఆ కన్నం నుంచి నీకు కావాల్సిన బట్టలు మూట కట్టుకుని నువ్వు బయటికి వెళ్ళి వాళ్ళు చూసి అడుగుతారు, ఏంటి మంచిగానే ఇంటికి కన్నం వేసావేంటి, ఆ కన్నం వేసి ఆ కన్నం నుంచి బయటికి వెళ్తున్నావు ఏంటి ఈ పరిస్థితి అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు ప్రశ్నించినప్పుడు నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పు.
నేను సాధారణంగా ఈ కార్యాన్ని నేను సేవకుల ముందు ప్రజెంట్ చేస్తుంటా. ఏదో ఒకటి చేస్తా, వాళ్ళకి అనుమానం వచ్చేలాగా చేస్తున్నా, నన్ను అడుగుతారు ఎందుకు ఇలా చేసావు బ్రదర్ అని. అప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. కొన్నిసార్లు దేవుని వాక్యమే కాదు, దేవుని ఒక విలువెత్తులు అంటే కొన్ని యాక్షన్స్లో కూడా మనం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది సరే లార్డ్. మేడం. ఎస్కేల్ గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనము. వారు చూచుచుండగా, వాళ్ళు చూచుచుండగా, నువ్వు కన్నం నుంచి బయటికి వెళుతున్నప్పుడు వాళ్ళు చూచుచుండగా నీవు మూటను భుజము మీదికి నీ మూటను భుజం మీద పెట్టుకుని బయటికి పో. ఎత్తుకొని చీకటిలోనికి వెళ్ళిపోవలేను. నీవు నేలకు కనబడకుండా మొగము కప్పుకొని దానిని ముసుగుతో కప్పుకొనుము. నేను నిన్ను ఇజ్రాయెలుకు గుర్తునగుదును. నేను ప్రభు చెప్పినట్లే చేసి తిని ప్రవాసీ వలె నా సామాన్లను మూటగట్టుకొని సాయంకాలమున చేతులలోనే గోడకు కన్నము వేసి ఆ నంద్రము గుంట వెలుపలికి పోతుని. ఎల్లరు చూచుచుండగా చీకటి పడినప్పుడు నా మూటను ఎత్తి భుజము పైన పెట్టుకొని బయలుదేరి తిని. మరునాటి ఉదయము ప్రభువాని నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, తిరుగుబాటుదారులైన ఇజ్రాయేలు నీవు చేయున్నది ఏమిటి అని ప్రశ్నించుచున్నారు గదా. వారికి యావే ప్రభువుడనైన నా పలుకులుగా ఇటులా చెప్పుము. ఈ సందేశము యెరూషలేమున పరిపాలన చెయ్యి రాజునకు కూడా అచ్చట వసించు ప్రజలకు కూడా వర్తించును. ఆమేన్. ఇక్కడ దేవుడు ఎజికల్ చెప్పిన లాగానే ఎజికల్ ఏం చేశాడు, రాత్రి కన్నం వేశాడు, ముఖాన్ని ముసుగు కట్టుకొని తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని దొంగతనంగా బయటికి వచ్చాడు. తను బయటికి వస్తున్న సమయంలో ఇజ్రాయెల్ అందరూ చూశారు. చూసి వాళ్ళందరూ ఒక డౌట్, ఏంటి వీడు డోర్ నుంచి డైరెక్ట్గా తలుపు నుంచి బయటికి బహిరంగంగా పోకుండా దొంగల బయటికి పోతున్నాడు, ఏంటి వీడైనా దొంగతనం చేశాడా, వీడైనా మోసం చేశాడా, ఎందుకు వీడు పరిగెత్తుకుంటూ పోతున్నాడని వీళ్ళు బెల్లిగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరికి వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు సడన్ గా ఎజికల్ చేయరాని పని ఒకటి చేస్తే ఈ ప్రజల అటెన్షన్, ఈ ప్రజల దృష్టి అంతా ఎజికల్ మీద మారింది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ప్రతిరోజు నేను షర్ట్ ప్యాంట్ వేసుకుని బయటికి వెళ్తున్నా, ఒకరోజు ప్యాంట్ లేకుండా షర్ట్ లేకుండా నేను బయటికి వెళ్ళినా అనుకో, అందరూ విచిత్రంగా చూడరు, ఏంటి వీడు రోజు షర్ట్ ప్యాంట్ వేసుకుని వెళ్తారు, ఏదో షర్ట్ లేకుండా బయటకు వచ్చాయండి, ఏయ్ షర్ట్ వేసుకోపో అని చెప్పరా. అంటే ఎదుటివాడి అట్రాక్షన్ ని నువ్వు గ్రాప్ చేయడం, ఎదుటివాడి చూపును నీ వైపు మరలించడం. సో దేవుడు కూడా ఎజికల్తో కార్యం చేసినాక ఎజికల్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత మర్నాడు ఉదయం మళ్ళీ దేవుడు ఎజికల్తో మాట్లాడుతూ ఎజికల్తో అన్నాడు, ఎజికలు ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారని నువ్వు ఆలోచిస్తున్నావా? అవును, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నేను అడగాల్సిందే, వాళ్ళ చేత మాట్లాడాల్సిందే. మాట్లాడినప్పుడు వాళ్ళ వేసిన ప్రశ్నకు నువ్వు ప్రసంగించు. ఏంటి వేసిన ప్రశ్నకు ప్రసంగించు. ప్రశ్నకు ప్రసంగించాలా, ప్రశ్నకు జవాబు ఇవ్వాలా? క్వశ్చన్కి ఆన్సర్ రాస్తావా, లేకపోతే ప్రీచింగ్ చేస్తావా? ప్రశ్నకు ప్రశ్న ఇవ్వకుండా ఆన్సర్. ప్రశ్నకు ఏమిస్తావు? దేవుడిచ్చే ఆన్సర్. సింపుల్ ఆన్సర్ అమ్మాయి. ప్రశ్నకు ఏమిస్తావు? ఆ ప్రశ్న తగ్గట్టు ఆన్సర్ ఆన్సర్ ఇస్తావు. చెప్పు, ప్రశ్నకు జవాబు ఇస్తావు కదా, ప్రీచింగ్ చేయవు. కానీ ఇక్కడ దేవుడు ప్రశ్నించిన తర్వాత ప్రీచింగ్ చేయమన్నాడు ఎజికల్కి. వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు, నేను ఎందుకు ఈ రాత్రి వేళ నువ్వు కన్నం పెట్టి ఇంటికి బయటికి వెళ్ళావు, ఏం అవసరం నీకు బయటికి వెళ్ళినప్పుడు? అప్పుడు నా మాటలను దేవుడు అన్నప్పుడు నా మాటలను నువ్వు వీళ్ళకి ప్రసంగించినప్పుడు అది వీళ్ళకి కాదు, యావత్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న రాజులకు కూడా నా సందేశం వెళ్ళాలి. చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏ కార్యం చేసినా, పరలోకం నుంచి తను ఏ ప్రణాళిక రచించినా, పరలోకం నుంచి భూలోకానికి కావాలని అందించాలనుకున్నా అది సేవకుల ద్వారానే అందిస్తాడు. సేవకులే దేవునికి మధ్యవర్తులు.
ఆ సేవకుల్ని ఏళ్ళ చేసి మాట్లాడే వారికి, ఆ సేవకుల్ని అవమానపరిచే వారికి సమాధానం ముందు ఇస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే దేవుడు ఎజికేల్ చెప్తున్నాడు, ఎజికేల్ నువ్వు కన్నం పెట్టి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూడు. వాళ్ళు చూడండి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నువ్వు నా మాటలను వాళ్ళకి బోధించు. మరి ఏం బోధించాడు దేవుడు? చదవమ్మా. ఎజికేల్ గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. నీవు వారికి సూచనముగా నుండువు. నీవు అంటే దేవుడు ఎజికేల్ని ఇజ్రాయెల్ ప్రజలకు సూచనంగా పెడుతున్నాడు. ఇప్పుడు ఈజ్ ఎ సైన్. దేవుని సేవకుడు అంట, లోకానికి దేవుని సూచన అంట. నువ్వు దేవుని గుర్తింపువి. వింటున్నావమ్మా సహోదరి? నువ్వెవరు? దేవుని అభిషేకించి నిన్ను పైకి తీసుకొచ్చినాక నువ్వెవరు? దేవుని సేవకురాలు కాదు, నువ్వు దేవుని సూచకరమైన బిడ్డవు. నువ్వు దేవుని మార్గంను చూపించబోతున్నావు నలుగురికి. ఆకాశంలో తార ఉందనుకో, ఆ తార చూపించిందా లేదా? సో నువ్వు దేవుని మార్గంలో నడిపించడానికి నువ్వు దేవుని ఎన్నుకున్నాడు, మూలపడి కూర్చోడానికి కాదు. అంతేనా కదా? అవునా? చదివిన కూడా ఇట్లా అంటామే. చదివిన కూడా కనువిప్పు రాదా సహోదరి? కనువిప్పు తెచ్చుకో తల్లి. నీవు ఇప్పుడు చేసినట్టుగానే వారికి కూడా జరుగును. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు మంచిదేలే. చదువు. నువ్వు చేసినట్టుగాను ఇప్పుడు చేసినట్టుగాను వారికి కూడా జరుగును. వాళ్ళకు కూడా ఇదే జరుగుతుంది. అదే అన్నాడు ఆయన. నీవు ఎలా అయితే కన్నం పెట్టుకుని బయటికి వచ్చావో అదే వాళ్ళకు కూడా జరగబోతుంది. వాళ్ళ జీవితాలకు కన్నం పడిపోతుంది. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు పశ్చాత్తాపడక వాళ్ళు ఇప్పుడు నువ్వెట్లా నీ ఇంటికే నువ్వు కన్నం పెట్టుకొని బయటకు దొంగలా ఎలా వచ్చావో వీళ్ళు కూడా ఇలాగే నబుకద్నెజర్ రాజుకి వాళ్ళ సొంత దేశాలను, సొంత ఇంటిలను, సొంత ప్రాంతాలను వదిలి దొంగల్లా పోతారు. వీళ్ళకి ఇదే దౌర్భాగ్య పరిస్థితి. నువ్వు చేసిన కార్యము ఒక సూచనగా ఉండబోతుంది. ఎజికేల్ అంటున్నాడు దేవుడు. గ్రహించిన వాడు ధన్యుడు. వారు బందీలై ప్రవాసానికి పోదురు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఇంటికి వచ్చి వేరే ఒకటి దౌర్జన్యంగా నీ ఇంట్లోకి నువ్వు బయటికి రా, నేను ఉంటా ఇంట్లో అంటే నువ్వు ఊరుకుంటావా? నా ఇంట్లో నువ్వెందుకు ఉంటావా నాన్న? ఇది నా ఇల్లు, బయటికి పో అంటావు. అంటావా అనవా? అంటావు. నువ్వైనా సమాధానం చెప్పినైనా ఆయన చెప్తా ఏడుస్తుంది. నువ్వు వచ్చి నిలబడ్డానికి కాదు వచ్చింది ఇక్కడ. నిలబడడానికి వచ్చినా? వాక్యం వచ్చినావా? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందన. యేసువా వందన. యేసువా స్తోత్ర. యేసువా స్తోత్ర. ఆత్మదేవా వందన. ఆత్మదేవా వందన. ఆత్మదేవా స్తోత్ర. ఆత్మదేవా స్తోత్ర. నీ సొంత ప్రాంతాన్ని నువ్వు వదిలి వెళ్ళిపోబోతున్నావు. నువ్వు ఇంట్లోనే ఉంటావు, కానీ మంద రోగాలు పట్టుకుంటాయి. నువ్వు ఇంట్లోనే ఉంటావు, కానీ వంద సమస్యలను వెతుక్కొని వస్తాయి. అన్ని సైతాన్నే కలిగించడు. ఏదైనా అంటే సైతాన్ కార్యం ఉండవు. చాలా మటుకు సైతాన్ కార్యం ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు దేవుడు కూడా నిన్ను మార్చుకున్నటకు, నిన్ను సరిచేయుటకు కొన్ని కార్యాలు చేస్తాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక మంచి మాట అన్నాడు. సామెతల Proverbs chapter 6 verse 6. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనము. సోమరి చీమలను చూడుము, వారి జీవితంను చూచి బుద్ధి తెచ్చుకొనుము. ఆమేన్. దేవుడు అన్నాడు, ఓ సోమరిపోతులారా, చీమలను చూసి బుద్ధి తెచ్చుకో. చీమల్ని చూడు. అవిడికి 12 నెలలు ఉన్నప్పటికీ కూడా ఎండాకాలం 3 నెలలు దానికి కావాల్సిన ఆహారం అంతా రేయం బబులు నాన్ స్టాప్ పనిచేస్తుంటాయి. ఆ 3 నెలలు వారింట్లో కానీ వీరింట్లో కానీ సామాగ్రి అంతా దోచి తన ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత తత్మ 9 నెలలు అనగా ఎండాకాలంలో కష్టపడ్డ తర్వాత ఎండాకాలంలో వాళ్ళకి కావాల్సిన అన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకొని చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ అవి కూర్చొని తింటాయి, శుభ్రంగా తింటాయి. చీమను చూసి బుద్ధి తెచ్చుకోమన్నాడు. ముందు జాగ్రత్త ఉండాలి నీకు.
సైతాన్ని పట్టుకుని వేధిస్తున్నాడా, దేవుడిని పరీక్షిస్తున్నాడా అనే తెలియని అజ్ఞానంలో జీవిస్తున్నాం మనమంతా. ఈ సైతాన్ కార్యమా, దేవుని శిక్షణ, ఇది తెలుసుకోవాలంటే నువ్వు దైవజనులను సంప్రదించాలి. ఇలా అయితే దేవుడే స్వయంగా మనిషి మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు దైవజనుడు కూడా మనిషే కదా. దైవజనుడి మీద ఆధారపడి దైవజనుడు ద్వారా తన పరలోక రహస్యాలను భూలోకంలో చెప్తున్నాడు. ఎందుకంటే మనిషినే నమ్ముతాడు కనుక. అది కూడా ఒక బలమైన కారణమే. వారిని పాలించు రాజు రెయ్యి మూటను భుజములపైకి ఎత్తుకొని గోడలో తవ్విన కన్నము గుంట వెడపలికి పోవును. అతడు మొగమునకు కప్పుకొనిన నేలను చూడజాలకుండును. నేను వలపనిన అతనిని పట్టుకొందును, అతనిని బేబిలోనికి కొనిపోవుదును. అతడు ఆ నగరములను కంటితో చూడజాలడు, అచ్చటని చచ్చును. దేవుడు అంటున్నాడు చాలా స్పష్టంగా, ఎప్పుడైతే ఈ ప్రజలు నా మాట వినరో వాళ్ళకి దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది. వాళ్ళని ఇలా ప్రవచనానికి తీసుకువెళ్తా వాళ్ళు కనీసం ఆ వెళుతున్న చోటుని వాళ్ళు చూడలేరు. ఆ చోటు చూడకముందే చచ్చిపోతారు కూడా. అది రాజుగైనా అంతే, అక్కడ జీవిస్తున్న రాజ్యంలో ఉన్న సర్వసాధారణ జనమైనా అంతే. దేవాది దేవుని ఆగ్రహము అటువంటిది. ప్రవాసనాన్ని మన అందరినీ తీసుకొచ్చాడు. చూడండి, మనం మన ఇంట్లోనే ఉన్నాం. మన ఇంటికి ఉన్న కన్నాన్ని మూసేసుకున్నాం, తలుపులు వేసేసుకున్నాం. కరోనా వైరస్ వస్తుందని ముక్కులను మూసుకుంటున్నాం, కళ్ళను మూసుకుంటాం. కొన్ని రోజులు పోతే అద్దాలు పెట్టి దేవుడు దేన్ని చూడనివ్వకుండా చేస్తున్నాడు. దేన్ని స్వచ్ఛమైన గాలి పీల్చక చాలా రోజులైంది. ఇంట్లో ఫ్యాన్ గాలి, ఇంటి బడి రానుడు ఆ ఫ్యాన్ గాలే పీలుస్తున్నాడు. బయటికి వెళ్ళి స్వతంత్రంగా చెట్ల మధ్య కూర్చొని స్వతంత్రంగా గాలి పీల్చుకునే ఆప్షన్ లేకుండా పోయింది. మనం చేస్తున్న పాపాలు ఇటువంటివి. మన పాపాలే మనకు శత్రువుగా మారినది. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నిన్ను ప్రవాసనానికి తీసుకుపోతా. ఏదైతే కన్నం కొట్టినో ఆ కన్నం నుంచి నేను బయటికి తీసుకెళ్తా. నువ్వు వెళుతున్న చోటు నువ్వు చూడకుండా చచ్చిపోతావు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, క్రీస్తుని ప్రేమ నేరిన బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నిన్ను ప్రవాసనానికి తీసుకువెళ్తా. అన్నీ ఉంటుంది కానీ దేన్ని అనుభవించలేవు. అందరు నా వారే అంటారు, అందరిని వదిలేస్తారు, నువ్వు ఒంటరి వాడిగా అయిపోతావు. నువ్వు ఉన్న చోటే నువ్వు ప్రవాసనంలో ఉన్నట్టే. అన్నీ నీది అనుకుంటావు కానీ ఏది నీది కాకుండా పోద్ది. అందుకే కీర్తన 73:26, నా జ్ఞానము నా శక్తి అంతా దీనించుకో, నా శరీరం నాకు సహకరించకపోవచ్చు కానీ నాకు నా దేవుడే కావాలి. నా దేవుడు ఉన్నంత వరకు నాకు ఏమేమో జరగదు. నువ్వు ప్రవాసనంలో ఉన్నా దేవుడు నీకు కావాలి. నువ్వు ఏ పక్కన వారినా ప్రభు భుజం మీద నువ్వు వాలాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సేవకుల్ని దేవుడు బహు గొప్పగా వాడుకుంటాడు. సేవకులకి చాలా 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 ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. కానీ పూర్తిగా దేవుని తెలుసుకున్న తర్వాత ప్రజలు తప్పు చేయడానికి మొదలు పెడితే ఆ సేవకులు తిరగబడతారు. వాళ్ళ మీదకి తిరగబడాలి కూడా. దైవవాక్కు సెలవిస్తుంది. ఇక్కడ ఎజికల్ చేసే కార్యాన్ని బట్టి ఆ ప్రజలు చూస్తున్నారు. ఆ ప్రజలు అంటున్నారు, ఏంటి వీళ్ళ దొంగల బయటికి పోతున్నాడు, ఏంటి వీడు, ఎక్కడికి వెళ్తున్నావు ఎజికల్, ఏంటి పరిస్థితి, ఏం చేస్తున్నావు తెలుసా నీకు? వెంటనే ఎజికల్తో మాట్లాడుతున్నారు. ఎజికల్ చెప్తున్నాడు, మీరందరూ నేను ఇలా కన్నం పెట్టుకుని బయటికి వచ్చానో మీరు కూడా మీ సొంత ఇంటికి కన్నం పెట్టుకుని దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి బాబిలోను రాజుకు చిక్కించబోతున్నాడు. మనమందరం కూడా ప్రవాసనానికి వెళ్ళబోతున్నాం. మన ఇల్లే మనమే కన్నం కొట్టుకున్నాం, గుర్తుపెట్టుకో. మన ఇంటి మనం కన్నం కొట్టుకున్నాం అని ఏమంటాం? నా ఇంటి నేను రంధనం పెట్టినా అనుకో, ఏంటి అర్థము? దొంగ లేకపోతే పిచ్చోడు అంటారు. నీ జీవితానికి నువ్వే కన్నం పెట్టుకుంటున్నావు, తెలిసి మరీ పెట్టుకుంటున్నావు. దేవుని వాక్కు వినగా పెట్టుకుంటున్నావు, వచనాన్ని విని పెట్టుకుంటున్నావు,
సత్యాన్ని ధైర్యంగా ఒప్పుకోలేకుండా పెట్టుకుంటున్నావు. నీ ఇంటికి నువ్వే కన్నం, నీ జీవితానికి నువ్వే కన్నం వేసుకుంటున్నావు. You're robbing your own self by not having the knowledge and the wisdom of God. ఇంకా దేవుని శక్తి లేదు, దేవుని బలం లేదు, దేవుని సత్యం లేదు. అందుకే ఇలా చేస్తున్నావు. దేవుని సత్యాన్ని బట్టి జీవించు, దేవుని కృపను బట్టి జీవించు, దేవుని మహిమను బట్టి జీవించు. అందుకే సిరాక్ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఒక సేవకుని దేవుడు ఎటు విధంగా వాడుకుంటున్నాడు. ఎజికల్ని దేవుడు ఎందుకు వాడబడ్డాడు, ఎజికల్ అంతటి ఓపికతో దేవుడు చెప్పిన కార్యం ఎందుకు చేశాడన్నది మనం సిరాక్ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. ఒక సేవకుడు, ఎజికల్ కాదు, ఎజికల్ చేసిన కార్యం వేరు, సేవకుడు చేయాల్సిన కార్యాలు వేరు. సిరాక్ గ్రంథము 2వ అధ్యాయము. సిరాక్ గ్రంథం 2వ అధ్యాయం. కుమారా, నీవు దేవుని సేవింపగోరదవని పరీక్షకు సిద్ధంగా నుండుము. చిత్తశుద్ధితోను పట్టుదలతోను వెలుగుము. ఆమేన్. దేవుడు అన్నాడు, సేవకులారా మీరు నన్ను సేవించాలని తలంచినప్పుడు, లేదా నా పిలుపునందుకొని మీరు సేవకు వచ్చినప్పుడు, మీరు మొట్టమొదటి విషయానికి రెడీ ఉండాలి. అది ఏమనగా నా శోధన. నేను ఏ కార్యమైనా చెప్పి చేయమంటాను, నువ్వు చేయాలి. దేవుని నామంలో ఏ కార్యం చేయమన్నా చేయాలి. అది ఓపికతో చేయాలి, సహించాలి దాన్ని. నన్ను కొట్టిరు, నన్ను గిచ్చిరు, నన్ను తిట్టిరు, నేను పోతా అంటే నువ్వు పోయి పాతాళలోకంలో పడతావు తప్ప పరలోకానికి రావు. ప్రభువా ప్రభువా అని వాడలా పరలోకంకి కొంచెం జోరుగా చెప్పండి. పరలోకంకి ఎక్కడ రాస్తుంది? మత్తయి సువార్త చెప్పు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని వాళ్ళ పరలోకానికి పోడు, ప్రభు చిత్తంను తెలుసుకుని జీవించిన వాడే పరలోకానికి వెళ్తాడు. అదే అంటుంది సిరాక్ 2 కూడా. నువ్వు ప్రభువుని యొక్క శోధన ఏంటో నువ్వు తెలుసుకో, ఆయన శోధనకు తట్టుకొని నువ్వు నిలబడు. చిత్తశుద్ధితో సంకల్పముతో ప్రభువును నిలబడు. మళ్ళీ ఒక్కసారి చదవమ్మా. చిత్తశుద్ధితో పట్టుదలతో నేను ఇది చెయ్యాలంటే చెయ్యాలి, నేను లైవ్ చేస్తానంటే చేస్తాను, నేను 40 రోజులు ఉపవాసం పడతానంటే పడతా, నేను బైబిల్ ఎత్తి అరిచి ప్రేయర్ చేస్తా అంటే చేస్తా కంపల్సరీ, అంతే. నేను ఊకోను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ యాంటనీ గారు చెప్పండి. మాటలు వినబడుతున్నాయి మీకు? లేదండి. హలో జస్ట్ హలో చెప్పండి చెప్పండి. ఏం లేదు, చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అండి. చెప్పండి బ్రదర్. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. మేరీ శాలిని గురించి. ఓకే, ఫిట్స్ తో ప్రాబ్లం ఉందన్నమాట. చెప్పండి. హలో సిస్టర్ గారు ఉన్నారా మీ దగ్గర? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిగ్నల్స్ అందుతలేవు అనుకుంటా. పర్లేదు, నేను మీ వాయిస్ నాకు వినబడుతుంది బ్రదర్. వినిపిస్తుందా బ్రదర్? వినిపిస్తుంది. మేరీ శాలిని గురించి ప్రేయర్ చేయాలి కదా? అవును బ్రదర్, ఫిట్స్ ఉంది అనమాట. ఇంకోటి ఇప్పుడు 7.5 months ప్రెగ్నెంట్ అనమాట. అవునండి. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. చేయండి బ్రదర్. పరిశుద్ధ 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 కృపగల తండ్రి, మహిమగల దేవా, ఇదిగో నాయన సిస్టర్ మేరీ శాలిని ఆధీనంలో ఉంచుకో ప్రభువా. తను గర్భవతిగా ఉంది తండ్రి, ప్రధానంగా తండ్రి తన తల్లి కాబోతుంది నాయన. తన ఫిక్స్ లో రావడం జరుగుతుంది ప్రభా. తండ్రి నీవు సిస్టర్ గారిని బ్రదర్ గారిని నమ్మి ఆ బిడ్డను చేతిలో పెట్టారు నాయన. తండ్రి వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏదైనా ఉంటే దాన్ని క్షమించి వాళ్ళకి రక్షణ ఇవ్వండి ప్రభా. అయ్యా నీ పవిత్ర నామలా బిడ్డని కాపాడము తండ్రి. ఫిక్స్ పూర్తిగా తొలగిపోవాలి నాయన. అయ్యా ప్రెగ్నెన్సీ ప్రాసెస్ లో కొన్ని డయాబెటిక్స్ అని,
థైరాయిడ్ అని ఫిక్స్ అని కొన్ని వస్తుంటే అది శాస్త్రం కాదని తెలుసు, కానీ ప్రభు అవి కూడా ఇవ్వకుండా వాడిని నీవు సంపూర్ణంగా దీవించండి తండ్రి. అయా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తల్లిని బిడ్డను వేరు చేయము నాయన. యాంథోనీ ప్రేమ్ గారిని కూడా నీవు దీవించము తండ్రి. నీ కృప నీ కరుణ తండ్రి. తను ఎటువంటి సమస్యను సరే ఎదుర్కొన్న శక్తి తనకి ఇవ్వండి ప్రభు. ఈ నిమిషమే ఆ సిస్టర్ గారి బెడ్ చుట్టూ నీ దేవతను ఉంచుకున్నాయన. ఆ బ్రదర్ గారికి మనోధైర్యాన్ని ప్రసాదించు తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి నాయన. డాక్టర్స్ చూస్తానని ఆ డాక్టర్స్ ప్రభావ నీ నామంలో వారు నిలబడి కృపను దాయిచ్చాం ప్రభావ. వారు చేయబోతున్న వైద్యం నీ పరలోక వైద్యంగా మారును కాక. స్వయంగా నువ్వే వెళ్ళి ఆ బిడ్డను స్వస్థపరచండి నాయన. తల్లి నీ బిడ్డను తండ్రి నీ పవిత్ర ఆచే బలపరచండి నాయన. నీ కృప నీ మహిమ ఆ బిడ్డలకు తెలియపరిచే విధంగా దీవించమని మా నాథుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఖచ్చితంగా మీరు నాకు ఫోన్ నంబర్ తీసుకోండి, మీరు కాంటాక్ట్ లో ఉండండి. నేను ఎప్పుడు ప్రేయర్ చేస్తుంటాను. ఏమీ కాదు, ప్రభు ప్రవచిస్తున్నాడు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, తీసుకున్న ఎనీ టైం కాల్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రిస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, దేవాది దేవుడు చెప్తున్నాడు, సేవకుల్లారా, మీరు ఎప్పుడైతే సేవ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ నిమిషమే నేను ఎటువంటి సమస్య పెట్టినా, ఎటువంటి టెంప్టేషన్స్ పెట్టినా దాన్ని తట్టుకునే శక్తి నీకు ఉండాలి. అలా ఉంటేనే నువ్వు సేవ చేయగలుగుతావు. ఇంకో మాట అన్నాడు, దీక్షతో పట్టుదలతో ఉండు. ఈ ప్రపంచాన్ని వెంటాడి చంపే ప్రయత్నం చేస్తుంది, మానసికంగా, పరోక్షంగా, ఫిజికల్ గా. కానీ అన్నిటినీ తట్టుకొని నిలబడ్డ వాడే దేవుని సేవకుడు. ఆపదలు వచ్చినప్పుడును నిర్బంధంగా ఉండుము. నీవు నిర్భయంగా ఉండు. నిర్బంధనము అంటే నిన్ను నువ్వు కట్టేసి వేసుకోవడం. నిర్భయంగా ఉండంటే ధైర్యంగా ఉండడం. సహోదరి, పదాలను చూడమ్మా. నిర్భయంగా ఉండు. నిర్బంధన అంటే నిన్ను నువ్వే కట్టి వేసుకోవడం. నిర్భయంగా ఉండంటే నువ్వు ధైర్యంగా ఉండడం. ప్రభువుని ఆశ్రయింపుము. ప్రభుని కలుసుకో, ప్రభుని వెళ్ళి వెతుకు, ప్రభుని ఆశ్రయించు. నీకు సమస్య వచ్చినా మనుషుల దగ్గర వెళ్ళి ఏడవకు, దేవుని దగ్గరికి వెళ్ళి ఏడు. ఆయనను విడనాడకుము. ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఆయన విడవకు, ఆయన పట్టుకో. అప్పుడు నీ జీవితమంతమున విజయము పొందుదువు. అప్పుడు నీ జీవిత అంతమున, అప్పుడు నీ లైఫ్ లో ఎండింగ్ టైంలో అని అంటుంటారు. ఆ టైంలో దేవుడిని దీవిస్తాడు. ఎండింగ్ టైంలో సత్యం ఉంది కాదు, నీ సమస్యకు ఫుల్ స్టాప్ ఏనాడైతే దేవుడు పెట్టాలనుకుంటున్నాడో అది చివరి సమయం. నీ చావు కాదు. దేవుడు ఏ బిడ్డ చంపాలని కోరుకోడు. ఎజెకియెలు గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఒక్క పాపిని కూడా చేయి విడవకుండా పట్టుకోవాలనే దేవుని అభిలాష, దేవుని ఆశ. నీకెట్టి ఆపదలు వచ్చినా, నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా దేవుని గట్టిగా పట్టుకో. వారినెల్లా అంగీకరింపకుము. దాని ఎల్లా అంగీకరింపకు, దేవుణ్ణి పట్టుకో. అవన్నీ నువ్వు ఒప్పుకోకు. నాకు రోగం వచ్చింది, నాకు రోగం వచ్చింది, చచ్చిపోతాయి. ఏం చేస్తావు? నువ్వు రావాలన్నా బతకాలన్నా ఆయన చేస్తాం. ఇది నీ దిమాగ్లో, ఇది నీ మైండ్ లో కూర్చోబెట్టు. శ్రమలు కలిగినాను సహాయముతో ఉండుము. సహనముతో ఉండుము. శ్రమలు కలిగినా కూడా సహనము, పేషెన్స్ తో ఉండు. సహాయముతో కాదు, సమాధానంతో ఉంటున్నాము, శాంతంగా ఉంటున్నాము. ఇలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. కుప్పటిలో పుట్టుము వేయుట బంగారమునకు పరీక్ష. నిప్పులో బంగారాన్ని వేసి కరగదీస్తారు. నిప్పులో బంగారం వేసి కరిగిదీసినప్పుడే అది మెత్తగా ఉండదు. కరిగినప్పుడే మనకు కావాల్సిన డిజైన్ మనం చేసుకోవచ్చు. సో నిప్పుని ఎదుర్కోవాలి. బంగారం ఎదుర్కొంటేనే గాని అది 10 మంది మెడలోకి వెళ్ళి చేరదు, 10 మంది చేతుల్లోకి, 10 మంది చెవుల్లోకి వెళ్ళి చేరదు. అది పరీక్షను ఎదుర్కొంటుంది బంగారం. సో నువ్వు కూడా ఈ ప్రపంచానికి ఎదురుపడాలి అంటే, ప్రపంచానికి నిలబడాలి అంటే, ప్రపంచానికి సేవకుడిగా పరిచయం కావాలి అంటే ఖచ్చితంగా 1% నువ్వు శ్రమలను తట్టుకోవాలి, అవమానం తట్టుకోవాలి, సర్ది
యూ షుడ్ యాక్సెప్ట్ ద కరెక్షన్ ఆఫ్ గాడ్. సరిదిద్దుతున్నప్పుడు ఒప్పుకో, ఎస్ నన్ను సరిదిద్దుతున్నారు నా మంచికే. శ్రమలకు గురి అగుట నరునికి పరీక్ష. శ్రమలకు గురి అవుట నరునికి పరీక్ష. అంటే సేవకులకు అనలేడు, ప్రతి నరునికి సమస్య ఉంటది, దాన్ని ఎదుర్కోవడమే నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు ప్రియబిడ్డ. ప్రభువును నమ్మదవని ఆయన నిన్ను కాపాడును. నువ్వు ప్రభువును నమ్ముతావని నేను ఆయన పరీక్షిస్తున్నాడు. నువ్వు నమ్మినప్పుడే ఆయన నీకు కావాల్సినవి ఇస్తాడు. రుజువు మార్గమున నడుచుచు ప్రభువునకు విశ్వసింపుము. సత్యమైన మార్గంలో నడుస్తూ ప్రభుని విశ్వసించు, తప్పుదోవ పట్టిపోకు. ఈ లోకము తీరు నిన్ను వ్యతిరేకించును, కానీ నువ్వు ప్రభులో స్థిరముగా నిలబడు. దైవప్రీతి కల వారందరూ ప్రభుని దయ కొరకు వేచి ఉందురు. దేవుని పట్ల భయభక్తులు జీవించిన వాడు దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు, ఎప్పుడు దయ చూపిస్తాడు అని దయ గురించి వెయిట్ చేసి ఉండాలి. అలా వెయిట్ చేసినప్పుడే దేవుని బిడ్డ. భరించేవాడే బ్రతకగలడు, భరించలేని వాడు బ్రతకలేడు. వాడికి బ్రతికే అర్హత లేదు. దానిని విడనాడదవని నీవు తప్పక నశించదవు. ఒకవేళ నువ్వు దేవుని టెస్ట్ ని, దేవుని పరీక్షను నువ్వు విడిచేసి అమ్మో నాకొద్దు, నాకు సుఖమే కావాలని పోయినావు అనుకో, నువ్వు 101% నశించిపోతావు. నువ్వు పైకి రావు, వేస్ట్ అది. నువ్వు పైకి రావు. దైవప్రీతి కల వారందరూ దేవుని నమ్ముడు. దైవ ప్రీతి కలిగిన అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు దేవుని నమ్మండి, మనుషుని నమ్మకండి, వేస్ట్. మీరు బహుమతిని పొందదరు. మీరు విశ్వసించిన ఎడలా మీకు కావలసిన బహుమతి మీరు పొందుతారు. ఆయన ఒక శోధన ఇచ్చాడు, ఆ శోధనను భరిస్తున్నావు, దాని దగ్గర బహుమతి కూడా ఆయన ఇస్తాడు. ఆ బహుమతి ఆయన ఆశీర్వాదము. దైవ ప్రీతి గల వారందరూ శుభములను శుభ్రములను నశింపుదురు. ఎన్నో వచనం తల్లి? 9వ వచనం. చదువు ఇప్పుడు. దైవ ప్రీతి గల వారందరూ శుభమే, కరెక్ట్ పడింది. శుభముల నశింపుదురు. శుభముల అంటే దేవుని పట్ల భయభక్తులు కలగలేని వాడు అసత్యమైన సత్యాలకు లోబడతాడు. ప్రభువు నుండి కరుణను నిత్య ఆనందమును పొందుదురు. ఎప్పుడైతే నువ్వు ప్రభులో ఉంటావో ప్రభుని నిత్య ఆనందమును పొందుతావు. You'll be happy every time when God is with you. పూర్వతరములను పరిశీలించి చూడుడు. ప్రభువును నమ్మిన దెవడైనాను భంగపడేనా. పూర్వం ఒకసారి పరిశీలించి చూసుకో. దేవుని నమ్మిన వాడు ఎవ్వడూ నడిరోడి విరిగి రాలేదు ఇంతవరకు. అందరూ క్షేమంగా ఉన్నారు. అబ్రాహాము నుంచి, నోవా నుంచి తీసుకుని నోవా, అబ్రాహాము, ఈసాకు, యాకోబు 12 పిల్లలు, 12 గోత్రాలు, 12 గోత్రంలో వచ్చినప్పుడు దావీదు, ఎవరెవరు దేవుని నమ్ముకున్నారో వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదు. హల్లెలూయా. దేవుని నమ్మిన వాడు నడి రోడ్డు పాలు కాడు. దేవుని నమ్మిన వాడు నడి రోడ్డు మీద నిలబడి ప్రభుని మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనాలు. నిరంతరం దైవ భక్తి కలవాడైన ప్రభు చెయ్యి విడువ. ఎప్పుడైతే దేవుని పట్ల నిజంగా విశ్వసిస్తున్నాడో వాడు భయపడ్డవాడు దేవుని వదిలేస్తాడు. భయపడని వాడు ప్రభుని ఎల్లప్పుడూ పట్టుకునే ఉంటాడు. ఎన్ని సమస్య రాని నా ప్రభువు నా పక్షానే ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇది విశ్వసించి నమ్మాలి.
ఆయనకు మొరపెట్టిన వారిని ఎవరినైనా ఆయన అనాదరం చేసేనా? ఇప్పటి వరకు ఆయన మొరపెట్టుకున్న ఏ ఒక్కరిని దేవుడు అన్నదగా వదిలేశాడా? వదిలే, ఎవరిని వదలలేదు ఆయన. అలా వదిలితే దేవుడు ఎందుకైతాడు? పట్టుకుంటాడు, పైకి లేవనెత్తాడు. నువ్వే అనవసరంగా భయపడుతున్నావు, భయము ఆందోళన చెందుతున్నావు. భయపడకు, నీతో పాటు ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. 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 ప్రభు దయా కనికరం కలవాడు. ప్రభు మూర్ఖుడో పిచ్చోడో వ్యభిచారుడో కాదయ్యా. దయా కరుణ ప్రేమ సత్యము కలిగిన వాడు. నీ ఎల్లవేళలా కాపాడుతుంటాడు. ఆయన మన పాపములను మన్నించును. ఆయన నీ పాపలను మన్నించే దేవుడు. ఆపదల నుండి మనలను కాపాడు. నువ్వే ఆపదలో ఉన్నా నుంచి కాపాడేవాడు నీ దేవుడు. పిరికి వారు అధోగతికి పాల్పడుదురా? పిరికివాడు భయపడ్డవాడు ఏదో గతికి పాల్పడతాడు. నేను పడు హల్లెలూయా, నేను భయపడను కాబట్టి ఎల్లవేళలా ప్రభు నాతోనే నాతోనే మాట్లాడాలి. మనమే మాట్లాడుకోవాలి. ఈ అందమైన ప్రేరాల్లో దేవుడు మనం ముగ్గురం ఉన్నాం. మాట్లాడుకోవాలి. దేవుడి నుంచి కొంచెం మంచి నోరు ఇచ్చి మాట్లాడగలం. చదవమ్మా. ఎండకు ఆ గొడుగు పట్టు పాపులు నశింపదాయదరు. ధైర్యము కోల్పోవారు చెడుదురు. దేవుని పట్ల ధైర్యమును కోల్పోయిన వారు చెడిపోతారు. ఎండ కొడుతుందని గొడుగు పట్టుకుని నిలబడతావో అటు నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుని ఆత్మని పట్టుకొని నిలబడవు. దేవుని ఆత్మ నీతో ఉన్నంత వరకు నీకు సమస్తము సర్వము సాధ్యం. వారు విశ్వాసమును కోల్పోయిరి కనుక వారెల్లరూ రక్షింపరు. పొరపాటు భయపడ్డవాడు విశ్వాసాన్ని కోల్పోతాడు. దేవుని అనుమానించిన వాడు వాళ్ళ విశ్వాసం లేనట్టే కదా. వాడు ఏం చేస్తాడు? మూల పడతాడు. దేవుని అవమానించిన ముందు బదులు మూల పడతాడు. పొరపాటు నుండి వైదొలిగి వారికి అనంతరము కలుగును. నువ్వు పొరపాటు చేస్తావు, అందుకని దాటుని ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు శ్రమలు వస్తాయి, నువ్వు దాటలేకపోతున్నావు. కానీ సంకల్పంతో దాటు, చేరుకోని ఒడ్డుకు. నువ్వు అలా ఒడ్డుకు చేరిన నాడే దేవుడు నిలబెడిస్తాడు. నిలబడాలి. నిలబడ్డమే దేవుని ప్రణాళిక. తోతుపోవాలి. ఓడిపో. తమిళ్లో சொல்லுவாங்க, తోతుపోనే సత్తుపోనే. ఓడిపోయిటా సత్తుపోనమంతా. భయపడితే వచ్చినట్టే. భయపడదు, ధైర్యంగా నిలబడు. ఏ సమస్యనే ఉండవచ్చు, ప్రభువులో నిలబడు. ప్రభు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు వారికి దిక్కెవరు? అనగా దేవుని వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుని తీర్పుకు ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ దిక్కెవరు? ఎవరుంటారు? ఈ లోకంలో అందరూ నిలబడతారు. నీ వెంబడి చెడు చేయడానికి 10 మంది నిలబడతారు. మంచి చేయని ఒక్కరు నిలబడ్డు. నువ్వు ఒక్కరిని నిలబడాలి. నీ ఒక్కరితో కూడా 10 మంది వస్తారు. హల్లెలూయా. సేవకుడు ఒక్కడే, సేవకురాలు ఒక్కతే. వాడికి ఎవ్వరు సపోర్ట్ చేయరు. వాడకు కూడా చెప్పొద్దామంటే ఎవ్వడు రాడు. సినిమా పోదామంటే అందరూ వస్తారు. నేను వస్తాను తయారవుతారు. ఈ పక్కన ప్రార్థన అంటే పోయిరా ప్రార్థనే కదా, ఏం చేయాలి? నేను వచ్చి నువ్వు ప్రార్థన చేస్తుంటే నేనేం చేయాలి? పక్కన నిలబడమ్మా, పోయిరా ప్రార్థనకి ఎవడు రాడు. పనికి మాన విషయంలో అందరూ వస్తారు. దేవుళ్ళు ఎప్పుడు ఒంటరి వాడిగా నేర్చుకోలేదు. దైవ ప్రీతి కలవారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘింపరు. దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు చేస్తాడు. వాడు భయపడడు, దాన్ని పక్కన పెట్టేయడు. అప్పుడు చెప్పండి, నేను దేవునిలోనే ఉన్నా అని చెప్తూ దేవుని కార్యం చేయని వాడిని ఏమన్నా? దేవుని విశ్వాసాన్ని అన్నా, దేవుని అంగ విశ్వాసాన్ని అన్నా ఏమన్నా సహోదరి? ఏమన్నా సహోదరా? దేవుని పట్ల విశ్వాసం ఉందని అంటూనే దేవుని కార్యము చేయని వాడిని ఏమనాలి? విశ్వాసం అలా, అల్ప విశ్వాసం అనాలా? ఈ వచనాన్ని బట్టి
చదివిందే చెప్పమ్మా. అల్ప విశ్వాసం తెలియదు. సో మీరు ఎప్పుడు నాకు దేవునికి భయపడితే నేను అల్ప విశ్వాసం తెలుస్తున్నాను. నేను గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. నూతన నిబంధన యోబు గ్రంథము 1వ అధ్యాయము యాకోబు యోబు కాదు సారీ జేమ్స్ న్యూ టెస్టమెంట్ జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 23-24 చదవమ్మా. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 23-24. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం. యాకోబు అంటే లేదా యాకోబు 1వ అధ్యాయం 23వ వచనం. ఏలన ఆ వాక్కును కేవలము విని ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబమును చూచుకొనున్నట్టి వ్యక్తి వంటి వాడు. ఆమేన్. దేవుడన్నాడు ఏవైతే వాక్కును విన్న తర్వాత ఆ వాక్కును ఆచరణలో పెట్టడో, వాక్యాన్ని విన్న తర్వాత వాక్యాన్ని పాటించడో, ఆ వాక్యం బట్టి జీవించడో, వాడు ఒక అద్దం ముందు నిలబడ్డట్టే. ఇప్పుడు అద్దం ముందు పోయి నిలబడతావు, ఏం కనబడుతుంది నీకు అద్దం ముందు? నీ పై వేషం కనపడుతుంది. ఎంత అందంగా తయారైను, నీ చర్మం మడతపడ్డదా లేదా, నీ ముఖానికి పింపుల్స్ వచ్చిందా, నీ ముఖం కాలిందా, నీ ముఖం తెల్లబడ్డదా, నువ్వు నల్లబడ్డవా, నీ అందాన్ని చూసుకుంటున్నావు. అందం కాలింది. అద్దం ముందు నిలబడి నీ హృదయాన్ని నువ్వు చూడగలుగుతావా? మిర్రర్ ముందు నిలబడి అద్దం ముందు నిలబడి నీ గుండె సప్పను నువ్వు చూడగలుగుతావా? నీ కిడ్నీ, నీ లివర్ని, నీ స్టమక్ని, నీ కాళ్ళ నీ బొక్కల రక్తం నువ్వు చూడగలుగుతావు ట్రాన్స్పరెంట్గా? చూడలేనప్పుడు అద్దం ఎందుకు? అద్దం మోసం చేస్తున్నట్టే కదా. మోసం చేస్తుంది అద్దం. అంటే పైన చూపించి మురిపిస్తుంది. సో స్మార్ట్. ఇన్నర్ థింగ్స్ చూపించదు. మిర్రర్ కెనాట్ డిస్ప్లే ద ఇన్నర్ థింగ్స్. మిర్రర్ కెన్ డిస్ప్లే ఓన్లీ ద అప్పర్ పార్ట్. నువ్వు కూడా అంతే. వాక్యాన్ని విని దాని ఆచరణలో పెట్టకపోతే నువ్వు అద్దం నిందాడి సోకులు పడ్డట్టే. సోకులు ఎప్పుడు ఉండదు, పోతుంది సోకులన్నీ. బాగా గమనించి చూడండి, 50 సంవత్సరాల తర్వాత ఏ ముసలుడు ఏ ముసలి అద్దం ముందు రాదు. ఆమె ఒక బయట ఉన్న ముసలాయమ దువ్వని తల దువ్వుకొని వస్తా అంటది. బయట అరుగు మీద కూర్చొని దువ్వని తీసుకురా తల దువ్వుకుంటా అంటది. అట్లా అంటే తప్ప రూమ్ లో అద్దం ముందు తీసుకురా, నా అద్దం నా ముందు పుట్టి నేను తల దువ్వుకుంటాను అన్నది ఆయన. ఆయన వాడిన ఎందుకమ్మా అద్దంలో ఎట్లా చూసుకుంటా? ఏముందే నా ఎంటికలు చూసుకోవడానికి ఇంకా అద్దం ముందు లేచి అద్దం ముందు పోవాలన్నా ఏముంది? అదే ముఖము, అదే ముడతలు, అదే ఎంటికలే అన్న. ఇక్కడదే ఇట్లా అల్లుకొని ఒక జుట్టు వేసుకుంటే సాగిపోతుంది. అరుగు మీద కూర్చున్న అవ్వక ఆన్సర్ ఇదే ఉంటుంది. అదే ఇంట్లో 16 సంవత్సరాల పిల్లని చూడు, అద్దం ముందు కూర్చొని ఆయన ఇట్లా వేసుకొని దీనికి ఫ్రెండ్స్ జడ వేద్దామా, పూల జడ వేద్దామా, ఫుల్గా వదిలేద్దామా, దీన్ని స్ట్రైటింగ్ చేద్దామా? అయ్యో, వంకర్ టింకర్ అని స్ట్రైట్ చేస్తుంది, కానీ ఆయన ఉన్న వంకర్ టింకర్ జీవితం మాత్రం ఆయన స్ట్రైట్ చేయాలంట. నీలో చాలా వంకర్ టింకర్ కార్యాలు ఉన్నాయి. అవి సక్రమంగా చేసుకో, సక్రమంగా పంచుకో. రేపు ఒక మంచి ఉదాహరణతో, మంచి సాక్ష్యంతో ముందుకు వస్తాను. దైవ బిడ్డలారా, దేవుని విశ్వసించిన వాడు, దేవుని ప్రేమించిన వాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు దేవుని అవమానించకూడదు, దేవుని అనుమానించకూడదు. దేవుడు చెప్పింది చెప్పులాగా చేయడమే దైవజనుల పని. అందుకే ఎజికల్తో చెప్పాడు, ఎజికల్తో ఒక కార్యం చేయించాడు. ఆ కార్యం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు బుద్ధి చెప్పాడు దేవుడు. ఈరోజు మనకు బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి. ఆ బుద్ధి చెప్పేవాళ్ళు కావాలంటే దైవ వాక్కుని చదివిన వాడే ఉండాలి, దైవ సత్యాన్ని ఒప్పుకున్న వాడే ఉండాలి, దేవుని బిడ్డ ఉండాలి. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో, ప్రతి జీవితంలో ఒక దైవజనుడు ఉండాలి. ఉండకపోతే ఆ జీవితం వ్యర్థం. సత్యాన్ని గ్రహించలేని జీవితం అసత్యమైన జీవితం. కావున ఈ మంచి మాటలను ప్రభు సన్నిధిలో మీరు విన్నారని, ప్రభు వాక్కును బట్టి మీరు జీవిస్తారని విశ్వసిస్తూ రేపు సాయంకాలం మళ్ళీ 5 గంటల లైవ్లో కలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన